ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి అంశంలో భాగంగా సంక్రాంతి పండుగ రాబోతుంది. సంక్రాంతి అంటేనే మన తెలుగు వారందరికీ కూడా చాలా పెద్ద పండుగ. కావున ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఎవ్వరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో. సంక్రాంతి నాడు అందరూ తప్పనిసరిగా స్తోమత ఉంటే కనుక 7 దానాలు తప్పకుండా చేయాలి. అవేమిటి అనేది ఈ అంశంలో తెలుసుకుందాం. ఎవరైతే ప్రప్రథమంగా నా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. అందరూ తెలుసుకుంటారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి అంటే సంక్రమము అని. సంక్రాంతే యాని దత్తాని హవ్యకవ్యాని దాతృభిః తాని నిత్యం దదాత్యర్కః పునర్జన్మాని జన్మని. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. కావున ఈ మకర సంక్రాంతి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కనుక దేవ మార్గము ప్రారంభమయ్యేది. అలాగే పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. మొన్న వైకుంఠ ఏకాదశికి మొదలుకొని ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలము, దేవతలకి ప్రీతి. కావున ఈ సంక్రాంతి నాడు ఎవరైతే స్నానం, దానం, జపం, వ్రతాదులు, హోమములు, విశేష పూజలు ఎవరైతే ఆచరిస్తారో, అలాగే సంక్రాంతి అంటే పితృదేవతలకి ప్రీతి అని అర్థం. అందుకే మనం భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా ఈ 4 రోజులు ఆచరిస్తాం. కనుమ నాడు రైతులు పశువుల్ని ఆరాధించే ఒక పద్ధతి. అలాగే పంట కూడా చేతికి అందే సమయం. మరి ఇవన్నీ ఆలోచించే మన పెద్దలు ఈ సంక్రాంతి పండుగని మనకు అందించారు. కావున అందరం చక్కగా చేసుకునే పండుగ, బంధువులందరూ కలిసి ఆహ్లాదకరంగా చేసుకునే పండుగ. ఈ పర్వదినం నాడు ప్రతి ఇంట శోభతో వర్ధిల్లుతూ విష్ణు సహస్రనామ పఠం ఎవరైతే విశేషంగా పఠిస్తారో వారికి శుభ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. అలాగే దేవ పితృదేవతల్ని ఉద్దేశించి తర్పణాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. సంక్రాంతి అంటే పితృదేవతలు కూడా చాలా ప్రీతి. అందుకే సంక్రాంతి నాడు పితృతర్పణం చేయాలి అంటారు. అదేవిధంగా సంక్రాంతి నాడు నల్ల నువ్వులు బియ్యముతో కలిపి పరమశివుని ఎవరైతే ఆరాధించి అభిషేకిస్తారో వారికి అంతా కూడా శుభం జరుగుతుంది. అలాగే సూర్య భగవానుడికి పరవాన్నము వండి నైవేద్యంగా సమర్పించి శ్రీ మహావిష్ణువు వారిని ఎవరైతే తులసితో అర్చన చేసి అభిషేకిస్తారో వారికి అంతా కూడా శుభం కలుగుతుంది. కావున ఈ సంక్రాంతి నాడు 7 దానాలు చేయాలి. అవేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి నాడు ప్రధానంగా తిలలు అనగా నువ్వులు దానం చేయాలి. నువ్వులు దానం చేయడం ద్వారా అత్యంత శుభప్రదం. ఇది శని దోష నివారణకి సహాయపడుతుంది. అదేవిధంగా 2వ దానం ఏమిటయ్యా అంటే బెల్లము. ఈ బెల్లం దానం చేయడం ద్వారా నువ్వులతో కలిపి బెల్లం లడ్డూని ఎవరైతే చేసి దానంగా ఇవ్వగలుగుతారో వారికి మంచి కలుగుతుంది. మంచి అంటే ఏమిటి? మనం చేసే మంచి పనులన్నీ కూడా మంచైనా చెడైనా సరే ఆ రోజు దానం ఇవ్వడం ద్వారా మనకి ఆ తద్దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా 3వది ఏమిటయ్యా అంటే బియ్యం దానం ఇవ్వాలి. స్వయం పాకము, బియ్యము, కూరగాయలు, పప్పులు ఇవన్నీ కలిపి బ్రాహ్మణ పురోహితులకి దానంగా ఇవ్వాలి. లేదా చక్కగా పేదవారికి, అన్నం దొరక్క నానా కష్టాలు పడే వారికి, పేదవాళ్ళకి, పేద పిల్లలకి, వృద్ధులకి వాళ్ళకి అన్నదానం చేయండి. తద్వారా మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా 4వ దానం ఏమిటయ్యా అంటే ధాన్యము. ఇందాక బియ్యం చెప్పుకున్నాము, ఇప్పుడు ధాన్యం అనగా పప్పు దివసలు, కందిపప్పు, పెసరపప్పు, ఈ విధంగా అందులో పెసరపప్పు దానం చేస్తే ఇంకా మంచిది. 5వది ఏమిటయ్యా అంటే వస్త్రము. వస్త్రదానం చేయడం ద్వారా వారికి ఆనాడు విశేషమైన ఫలితం లభిస్తుంది. వస్త్రాలు, దుప్పట్లు ఇవి పేదవారికి దానంగా ఇవ్వండి. చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. గ్రహాలు అనుకూలత కలిగి వారికి ఆ రోజున ఆ సంవత్సరం పాటు శుభ ఫలితాన్ని మనం ఆ రోజు పొందుతాం. అదేవిధంగా 6వ దానం ఏమిటి అంటే పండ్లు, ఫ్రూట్స్ అంటాం కదా, ఆ పండ్లు దానంగా ఇవ్వాలి. ఏ రకమైన పండు అయినా సరే. అలాగే ఈ సీజన్లో వచ్చే పండ్లు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి. ఏదైనా తాజా పండ్లు దానంగా ఇవ్వండి.
అదేవిధంగా చివరి దానం, 7వ దానం ఏమిటంటే పసుపు కుంకుమ. ఇవి చాలా మంగళప్రదం అంటాం. పసుపు కుంకుమ మహిళలు పసుపు కుంకుమ పువ్వులు ఇలాంటివన్నీ కూడా ముత్తైదుకి దానంగా ఇవ్వండి. ముత్తైదు లేని పక్షంలో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి మంగళ ద్రవ్యాలు సమర్పించండి. ఇలా చేయడం ద్వారా వారికి సౌమంగళ్యం కలిగి భర్తకు ఆయుష్ పెరిగి సుఖ సంతోషాలతో ఆ దంపతులు ఇద్దరు కూడా ఉంటారు. ఇవ్వండి ప్రత్యేకమైన 7 దానాలు. అదేవిధంగా గుమ్మడికాయ కూడా దానం ఇవ్వాలి. పితృదేవతలకి ప్రీతిగా గుమ్మడికాయ కూడా దానంగా ఇస్తారు సంక్రాంతికి. ఇది చాలా విశేషమైన ఫలితం. ఆ పితృదోషం ఏదైతే ఉంటుందో అది తొలగి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కావున భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 పండుగలు చాలా విశేషమైన ఫలితం. అలాగే దానాదులకి చాలా విశేషమైన రోజు సంక్రాంతి, మకర సంక్రమణం అని అంటాం. కావున అందరూ ఈ దానాల్ని సాధ్యమైనంత వరకు కూడా ఆచరించండి, మంచి ఫలితాన్ని పొందండి. అదేవిధంగా సంక్రాంతి నాడు సూర్య భగవానుడికి ప్రత్యేకంగా ఆరాధించండి. ఎందుకంటే మనకు సృష్టిలో ఏమున్నా లేకపోయినా సూర్య చంద్రులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ లేకపోతే ఈ సృష్టి లేదు. కావున సృష్టికి మూలం సూర్యుడు, చంద్రుడు. కావున ఈ మకర సంక్రమణం నాడు సూర్యుడిని ఆరాధించే ఒక ప్రత్యేకమైన సందర్భం ఇది. కావున అందరూ కూడా సూర్య నమస్కారం చేయండి. సూర్యుడిని ఆరాధించడం ద్వారా వారికి ఆరోగ్యం పెరుగుతుంది. అలాగే హృదయ సంబంధిత వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి ఉపశమనం కలుగుతాయి. అందుకే ఆదిత్య హృదయం స్తోత్రం పఠించాలి, విష్ణు సహస్రనామం పఠించాలి, శివ ఆరాధన చేయాలి, ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. ఇవన్నీ కూడా చేసి దానాలు ఇవ్వండి, చక్కని ఫలితాన్ని పొందుతారు. అందరూ కూడా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. మరొక వీడియోలో ఆధ్యాత్మిక పరంగా ధర్మ సందేహాలు మీ అందరికీ కూడా తెలియజేయడానికి మరొక వీడియోలో కలుద్దాం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. తద్వారా అందరూ విషయాలని తెలుసుకుంటారు. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శుభమస్తు.